రాష్ట్రంలో ట్రాఫిక్ పెండింగ్ చలాన్లపై ప్రభుత్వం ప్రకటించిన రాయితీకి విశేష స్పందన వస్తుంది. ఇప్పటివరకు 8,44,00,000 రూపాయలు వసూలయ్యాయి. హైదరాబాద్ పరిధిలో 3,54,000 చలాన్లు చెల్లింపులతో 2,62,00,000 ఇన్కమ్ వచ్చింది. ఇక సైబరాబాద్లో 1,80,00,000, రాచకొండ పరిధిలో 76,79,000 ఆదాయం వచ్చింది. ఆన్లైన్ పేమెంట్లు ఎక్కువగా ఉండడంతో సైట్ ఎక్కువగా హ్యాంగ్ అవుతుందంటున్నారు అధికారులు. పెండింగ్ చలాన్ల డిస్కౌంట్పై ట్రాఫిక్ పోలీసులు కీలక ప్రకటన చేశారు. ఈ నెల 25వ తేదీ తర్వాత పడిన చలాన్లను 100% చెల్లించాల్సిందేనని తెలిపారు. కొంతమంది వాహనదారులు వీటికి కూడా డిస్కౌంట్ వర్తిస్తుందని భావిస్తున్నారని పేర్కొన్నారు. కానీ అలాంటిదేమీ లేదన్నారు పోలీసులు. కాగా ఇప్పటికే ట్రాఫిక్ చలాన్లపై డిస్కౌంట్ ప్రకటించడంతో వాహనదారులు పెద్ద ఎత్తున చలాన్లు చెల్లిస్తున్నారు. ఇక పెండింగ్ చలాన్లపై మరిన్ని డీటెయిల్స్ అజయ్ అందిస్తారు. అజయ్, పెండింగ్లో ఉన్న ట్రాఫిక్ చలాన్లు డిస్కౌంట్ రూపంలో చెల్లించుకోవచ్చు అంటూ ఏదైతే ఆఫర్ ఇచ్చిన విషయం తెలిసిందే. సో ఈ ఆఫర్కి విశేష స్పందన లభిస్తుంది. ఇప్పటికే 26వ తేదీ నుండి ఈ పెండింగ్ చలాన్లకు సంబంధించి అటు మీ సేవలో ఆన్లైన్ ద్వారా ఈ పెండింగ్ చలాన్లు చెల్లించుకోవచ్చు, పేమెంట్ చేసుకోవచ్చు అంటూ ఆఫర్ ఇచ్చిన నేపథ్యంలో దాదాపు 26వ తేదీ ఎప్పుడైతే ఈ పెండింగ్ చలాన్లకు సంబంధించి ఆ పేమెంట్ అనేది స్టార్ట్ అయిందో కొంతవరకు ఆ వెబ్సైట్ కొంతవరకు మొరాయించింది. ఆ వెబ్సైట్ స్టక్ అవ్వడము, ఆ వెబ్సైట్లో ఆన్లైన్లో పేమెంట్ చేయలేకపోవడము ద్వారా కొంతవరకు వాహనదారులు ఇబ్బంది పడ్డారు. ఎందుకంటే పోలీసులు కూడా మనకి చాలా క్లియర్గా చెప్తున్నారు, ఒకేసారి అంటే ఆ మార్నింగ్ టైమ్స్ పెద్ద ఎత్తున కూడా అందరూ ఒకేసారి సైట్లోకి లాగిన్ అయిన నేపథ్యంలోనే కొంతవరకు టెక్నికల్ ఇష్యూ తలెత్తింది. కానీ ఇప్పుడు ఎలాంటి ప్రాబ్లం లేదు అంటూ ట్రాఫిక్ పోలీసులు అయితే చెప్తున్నారు. ముఖ్యంగా ఈ డిస్కౌంట్ సంబంధించి పెండింగ్ చలాన్స్ చాలా వాహనాల్లో ముఖ్యంగా ఈ 2 వీలర్ 4 వీలర్తో పాటు హెవీ వెహికల్స్ సంబంధించి అందరికీ చాలా వరకు ఈ పెండింగ్ చలాన్స్ ఉన్నాయి. సో గతంలో పెండింగ్ చలాన్లకు సంబంధించి ఇదే మాదిరిగా ఆఫర్ పెట్టారు, డిస్కౌంట్ ఇవ్వడం జరిగింది. సో మళ్ళీ ఇప్పుడు కూడా డిస్కౌంట్ ఇచ్చిన నేపథ్యంలో ప్రస్తుతం మనకు అందుతున్న లెక్కల్ని బట్టి హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో దాదాపు 3,54,000 చలాన్లు ఇప్పటికీ క్లియర్ అయ్యాయి. దాని ద్వారా దాదాపు 2,62,00,000 ఇప్పటికి వసూలయ్యాయి. దీంతోపాటు ఇటు సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో 1,82,000 చలాన్లు క్లియర్ అవ్వగా దాని ద్వారా 1,80,00,000 రూపాయలు వచ్చాయి. దాంతోపాటు రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలో 93,000 చలాన్లు క్లియర్ అవ్వగా 76,79,000 ఆదాయం ఇప్పటి వరకు దాని ద్వారా వసూలైన పరిస్థితి. ఇక ఓవరాల్గా స్టేట్ వైడ్గా కూడా ఈ పెండింగ్ చలాన్లకు సంబంధించి డిస్కౌంట్ ద్వారా ఇప్పటి వరకు స్టేట్ వైడ్గా 9,61,000 చలాన్లు క్లియర్ అయ్యాయి. వాటి ద్వారా వచ్చిన డబ్బు ఏదైతే 7,44,00,000 ఆదాయం ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా వచ్చినట్లు స్టాటిస్టిక్స్ అయితే చెప్తున్నాయి. సో మొత్తానికి పెండింగ్ చలాన్లకు సంబంధించి ముఖ్యంగా హైదరాబాద్ నగరంలోని 3 కమిషనరేట్ల పరిధుల్లో ఎప్పటికప్పుడు మనం చూస్తుంటాము ట్రాఫిక్ పోలీసులు ఎక్కడ నిబంధనలు అతిక్రమించిన వాహనదారుడు వెంటనే ఆన్లైన్ త్రూ ఆ చలాన్ సంబంధించి జనరేట్ అవుతున్న సిచ్యువేషన్ తెలిసిందే. ముఖ్యంగా ఇటు సిగ్నల్ జంప్ కావచ్చు, లేకపోతే ట్రాఫిక్ రూల్స్ సంబంధించి ఎక్కడ దాన్ని బ్రేక్ చేసినా కూడా చలాన్ వాహనానికి పడుతున్న పరిస్థితి. సో పెద్ద సంఖ్యలో కూడా ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా వాహనదారులు పెద్ద సంఖ్యలో కూడా పెండింగ్ చలాన్లు ఉన్న నేపథ్యంలో ఒక్కసారిగా డిస్కౌంట్ ఇవ్వడము, డిస్కౌంట్ ఇచ్చిన నేపథ్యంలో అందరూ కూడా ఒకసారి క్లియర్ చేస్తున్న పరిస్థితి. అయితే 26వ తేదీ మనం చెప్పుకుంటున్నట్లు ఇప్పుడు 26వ తేదీ నుండి జనవరి 10వ తేదీ వరకు ఈ పెండింగ్ చలాన్లకు సంబంధించి డిస్కౌంట్ ఆఫర్ అనేది ఏర్పాటు చేశారు. సో 10వ తేదీ లోపు పెండింగ్లో ఏదైతే ట్రాఫిక్ సంబంధించిన చలాన్స్ ఉన్నాయో వాటన్నిటిని కూడా క్లియర్ చేసుకోవాలి అంటూ కూడా ట్రాఫిక్ పోలీసులు ముందు నుండి చెప్తున్నారు. ఆ విధంగా అవేర్నెస్ కూడా తీసుకొస్తున్న పరిస్థితి. సో విశేష స్పందన అయితే లభిస్తుంది. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద సంఖ్యలో కూడా ఆన్లైన్ త్రూ అటు మీ సేవలో చెల్లించవచ్చు. బండి నెంబరు చెప్పిన తర్వాత ఆ బండి పైన ఎన్ని పెండింగ్ చలాన్స్ ఉన్నాయనేది చూపిస్తుంది. దాని ద్వారా డిస్కౌంట్ ఎంతవరకు ఉంది, ఎన్ని చలాన్స్ ఉన్నాయో దాన్ని బేరీ చేసుకొని దానికి సంబంధించి డిస్కౌంట్ ఉంటుంది. ఆ డిస్కౌంట్ పోయిన తర్వాత ఎంత పే చేయాలో అంత పే చేస్తే సరిపోతుంది. సో ఇటు మీ సేవ ఆన్లైన్ త్రూ పెద్ద ఎత్తున ఈ పెండింగ్ చలాన్లకు సంబంధించి చెల్లింపులు అయితే ప్రస్తుతం జరుగుతున్నాయి. పూర్తి స్థాయిలో కూడా ప్రజలందరూ కూడా గమనించాలి అంటూ కూడా ట్రాఫిక్ పోలీసులు చెప్తున్నారు. ఎందుకంటే 25వ తేదీ తర్వాత అంటే 26వ తేదీ నుండి ఈ పెండింగ్ చలాన్కి సంబంధించిన డిస్కౌంట్ ఆఫర్ అనేది స్టార్ట్ అయింది. అయితే ఇది కేవలము 25వ తేదీ వరకు ఏదైతే చలాన్స్ పెండింగ్ ఉంటాయో వాటికి మాత్రమే ఈ డిస్కౌంట్ వర్తిస్తుంది అనేది కూడా ప్రజలు గమనించాలి అంటూ ట్రాఫిక్ పోలీసులు చెప్తున్నారు. 25 తర్వాత వాహనం పైన చలాన్ పడితే దానికి యథావిధిగా డిస్కౌంట్ లేకుండానే చలాన్ ఎంతైతే పడుతుందో అంత మొత్తం పే చేయాలి అనేది కూడా ట్రాఫిక్ పోలీసులు చెప్తున్నారు. ఎందుకంటే ప్రజలు ఇప్పుడు
చాలా వరకు 25వ తేదీ నుండి అంటే 26 నుండి ఈ డిస్కౌంట్ ఆఫర్ అనేది స్టార్ట్ అయింది. 10వ తేదీ వరకు కూడా ఇది ఉంటుంది. 10వ తేదీ వరకు ఎప్పుడంటే అప్పుడు ఏదైతే పెండింగ్ చలాన్లు చెల్లించుకునే వెసులుబాటు ఉంది. సో ప్రజలు 25వ తేదీ వరకు ఏదైతే వాళ్ళ బండి మీద ఉన్న చలాన్లు ఏదైతే ఉంటాయో వాటికి మాత్రమే డిస్కౌంట్ అనే విషయం తెలియక ఇంకా చాలామంది అంటే ఇంకా ఒక టైం ఉంది, ఇంకొక వారం తర్వాత చలాన్స్ ఏదైతే పెండింగ్ ఉన్నాయో వాటిని క్లియర్ చేసుకుందాము, అప్పుడు పూర్తి స్థాయిలో అన్నిటికి కలిపి డిస్కౌంట్ వస్తుందని భావిస్తున్నారు. కానీ ట్రాఫిక్ పోలీసులు చాలా క్లియర్గా ఇది కూడా చెప్తున్న పరిస్థితి. 25వ తేదీ వరకు వాహనం పైన ఉన్న చలాన్లకు సంబంధించి వాటికి మాత్రమే డిస్కౌంట్ ఉంటుంది. 25 తర్వాత వాహనం పైన చలాన్ ఒకవేళ ఏదైతే ట్రాఫిక్ రూల్స్ని అతిక్రమించి చలాన్ పడితే మాత్రము యథావిధిగా ఎంత చలాన్ పడుతుందో అంత పే చేయాల్సి ఉంటుంది. ఇది కూడా ప్రజలు గమనించాల్సిన అవసరం ఉంది అనేది ట్రాఫిక్ పోలీసులు అయితే చెప్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ పెండింగ్లో ఉన్నటువంటి ఈ చలాన్లు డిస్కౌంట్ ఆఫర్లో ఎంతమంది పే చేశారు ఏంటి అనేది మొత్తము ఒక గ్రాఫ్ వచ్చిన తర్వాత అవసరమైతే దీన్ని ఎక్స్టెండ్ చేయాలన్నా, ఎందుకంటే కొంతవరకు ఈ సైట్లో దానికి సంబంధించి టెక్నికల్ ఇష్యూస్ ఎరేజ్ అవుతున్నాయి, అవి మధ్య మధ్యలో క్లియర్ అవుతున్నాయి. సో 10వ తేదీ చివరి రోజు మళ్ళీ ఒక నిర్ణయం కూడా తీసుకుంటారా లేదా అనేది చూడాల్సిన అవసరం ఉంది. పోలీసులు మాత్రము 10వ తేదీ దానికి సంబంధించి మళ్ళీ ఒక నిర్ణయం తీసుకుంటారా లేదా అనేది వేచి చూడాలి. అప్పుడు వచ్చిన స్టాటిస్టిక్స్ బట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎంతమంది చలాన్లకు సంబంధించి పెండింగ్లో ఉన్న వాటిని పే చేశారు, ఒకవేళ అవసరం అనుకుంటే డేట్ని ఎక్స్టెండ్ చేయాలన్నా లేదా అనేది కూడా అప్పుడు నిర్ణయం తీసుకుంటారు అనేది పోలీసుల నుండి మనకు అందుతున్న సమాచారం. కానీ ఖచ్చితంగా వన్స్ ఈ డిస్కౌంట్ ఆఫర్ అయిపోయిన తర్వాత మళ్ళీ ట్రాఫిక్ పోలీసులు రాష్ట్ర వ్యాప్తంగా అనుకోవచ్చు, హైదరాబాద్ నగరంలోని 3 కమిషనరేట్ పరిధుల్లో కూడా వాహన తనిఖీల్లో భాగంగా ఖచ్చితంగా వాహనం పైన చలాన్లు ఉంటే ఖచ్చితమైన చర్యలు తీసుకునే అవకాశం ఉంది. సో ప్రస్తుతానికైతే ఈ పెండింగ్ చలాన్లకు సంబంధించి డిస్కౌంట్ ఆఫర్కి మాత్రము హ్యూజ్ రెస్పాన్స్ అయితే వస్తుంది అనేది ట్రాఫిక్ పోలీసుల నుండి మనకు అందుతున్న ఇన్ఫర్మేషన్. సో ఇంకా టైం ఉంది కాబట్టి ప్రజలందరూ కూడా దీన్ని సద్వినియోగం చేసుకోవాలి. దాంతోపాటు ముఖ్యంగా ప్రజలు గమనించాల్సింది ఏంటి అంటే 25వ తేదీ వరకు ఏదైతే పెండింగ్ చలాన్స్ ఉన్నాయో వాటికి మాత్రమే డిస్కౌంట్ ఉంటుంది. 26వ తేదీ నుండి ఈ చలాన్ డిస్కౌంట్ సంబంధించిన ఆఫర్ స్టార్ట్ అయింది. సో 26 తర్వాత ఒకవేళ వాహనం పైన చలాన్ పడితే మాత్రం దాన్ని యథావిధిగా పే చేయాలి, దానికి ఎలాంటి డిస్కౌంట్ ఉండదు అనేది పోలీసులు చెప్తున్నారు. ప్రజలు కూడా దీన్ని గమనించాల్సిన అవసరం ఉంది అనే ఒక అపీల్ ట్రాఫిక్ పోలీసులు చేస్తున్నారు. సో ఓవరాల్గా పెండింగ్ చలాన్లకు సంబంధించి డిస్కౌంట్ ఆఫర్కి మాత్రం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వాహనదారుల నుండి హ్యూజ్ రెస్పాన్స్ వస్తుంది, విశేష స్పందన లభిస్తుంది అనేది ట్రాఫిక్ పోలీసుల నుండి మనకు అందుతున్న సమాచారం. కెమెరా పర్సన్ శ్రీకాంత్తో కలిసి అజయ్ V6 న్యూస్, హైదరాబాద్.